హాయ్ ఫ్రెండ్స్, పాండవులు 5 మందే, బట్ కౌరవులు 100 మంది. కానీ ఎవరు గెలిచారు? పాండవులే గెలిచారు. ఇక్కడ సంఖ్యాబలం ఎవరిది ఎక్కువ? కౌరవులది. కానీ పాండవులు గెలిచారు. ఎందుకు? వాళ్ళు ధర్మం సైడ్ ఉన్నారు కాబట్టి. నువ్వు బిగ్ బాస్ వీడియోలు చెప్పడం మానేసి మహాభారతం ఎపిసోడ్లు ఎందుకు స్టార్ట్ చేసావు అని మీకు డౌట్ రావచ్చు. లాజిక్ ఉంది. లాజిక్ చెప్పే ముందు దయచేసి ఈ వీడియో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సంఖ్యాబలం గురించి ఎందుకు మాట్లాడుతుందంటే, ఆల్రెడీ 3 క్లాన్లు ఉన్నాయి. 3 క్లాన్లో సంఖ్య తక్కువ ఉన్న క్లాన్ ఏంటి? నిఖిల్ అండ్ మణికంఠ. ఫిజికల్గా కూడా నిఖిల్ను పక్కన పెడితే వీక్గా ఉన్న టీం. అండ్ నిఖిల్ ఏమో ఎమోషనల్గా కంప్లీట్గా డౌన్, ఇంకా బోర్వెల్ వేసుకొని మరి కిందకి వెళ్ళిపోయాడు. అలాంటి క్లాను, అలాంటి టీము ఏమన్నా ఆడిందా? నిఖిల్ అర్పించాడు. అసలు నిఖిల్ మాస్ కంబ్యాక్ అని అందుకే పెట్టాను. ఫీనిక్స్ పక్షి తన యాషెస్ బూడిద నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది, అలా లెగిసాడు అనిపించింది. మణికంఠ కూడా బాగా ఆడాడు. వీళ్ళు ధర్మంగా ఆడారు కాబట్టి వీళ్ళు గెలిచారు అనిపించింది నాకైతే ఆనెస్ట్గా. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయిన టాస్కులు కూడా అటుపక్క వాళ్ళు కావాలని కుట్ర చేసి వీళ్ళు ఓడించారు అనిపించింది. ఎందుకు తెలుసా? ఆర్ బ్యాడ్ లక్. ఫస్ట్ టాస్క్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ దగ్గర పృథ్వీ కావాలని అడ్డంగా పట్టించుకుంటాడు మణికంఠ, లేకపోతే ఆ టాస్క్ కూడా వాళ్ళే విన్ అవుతారు. నెక్స్ట్ పిక్ ద ఐటమ్స్ అనే టాస్క్లో సీతాది మణికంఠ ఆడినప్పుడు కూడా యష్మి కూడా అద్భుతమైన డెసిషన్ వల్ల అది అలా అయింది, కానీ లేకపోతే టై అవుతుంది. మిగిలిన టాస్క్లు అన్నీ ప్రాణం పెట్టి ఆడారు. ఫిజికల్ టాస్క్లు కానీ, ఆ సాక్స్ టాస్క్ కానీ, ఆ రోప్ టాస్క్ కానీ, ఆ స్పెల్లింగ్ టాస్క్ కానీ వీళ్ళు ధర్మం వైపు ఉన్నారు, న్యాయంగా ఆడారు. సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా వీళ్ళు న్యాయంగా ఆడారు కాబట్టి గెలిచారు అనిపించింది. సూపర్ అనిపించింది. మాట్లాడదాం. అండ్ యష్మి గౌడ పృథ్వీని చూస్తే టార్చర్ అనిపించింది, మామూలు టార్చర్ కాదు. యష్మి గౌడని చూస్తే నాకు పాత సీజన్ 7 ఎక్స్ కంటెస్టెంట్ ఒక ఆమె గుర్తొచ్చింది. ఆమె మీకు కూడా అలాగే కనెక్ట్ అయితే ఆమె పేరు రాయండి. నెక్స్ట్ పృథ్వీ మామూలు వరస్ట్ కాదు ఈరోజు, టూ వరస్ట్. గేమ్ అనేది బోల్డ్ విధాలుగా ఆడవచ్చు, ఏ విధంగా అయితే ఆడకూడదో ఆయన ఆ విధంగా ఆడాడు. చాలా నెగిటివ్ ఎపిసోడ్ ఇది పృథ్వీకి అయితే. అండ్ విష్ణుప్రియకి అన్యాయం జరిగిందా? నబీల్కి అన్యాయం జరిగిందా? లాస్ట్ గేమ్ ఏది అమ్మాయి పేరేంటి మర్చిపోయాను, ప్రేరణ. సంచలకంగా ఉన్న లాస్ట్ గేమ్ ప్రేరణ కరెక్ట్ డెసిషన్లు తీసుకుందా లేదా మాట్లాడదాం. సో ఈరోజు టాస్క్తో స్టార్ట్ అవుతుంది. ఇన్ఫినిటీ టాస్క్, ఇన్ఫినిటీ మనీ టాస్క్. ఫస్ట్ టాస్క్ 25,000 టాస్క్. అద్భుతమైన టాస్క్ ఇది, మామూలు టాస్క్ కాదు. కొన్ని టాస్క్లు ఎలా ఉన్నాయంటే, మా చిన్నప్పుడు ఆగస్ట్ 15 ముందు ఓ వారం ముందు చిన్నపిల్లలకి ఆడించేవారు కదా, అప్పుడు మేము ఎలాగో చిన్నపిల్లలే కాబట్టి అలాంటి టాస్కుల్లో ఉన్నాయి. ఏందో బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్ టాస్క్, ప్లాస్మా అంటే టీవీ మీద 3 నేములు డిస్ప్లే చేస్తాం, వాళ్ళు 15 సెకండ్లు వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకేయాలి. పేర్లు ఏంటి వస్తాయంటే విష్ణుప్రియ, మణికంఠ, సోనియా. అసలు పాపం మణికంఠ ముందు వెళ్తాడు, పృథ్వీ ఆపేస్తాడు. ఇక్కడ వరస్ట్గా అనిపించాడు నాకు పృథ్వీ. అప్పుడు నువ్వు అనొచ్చు, మీరు అనొచ్చు, అది కూడా గేమ్లో పార్టే కదండి. అదే చెప్తున్నా, గేము ఆడే విధానం ఒకటి ఉంటుంది, న్యాయంగా ఆడే విధానం ఉంటుంది, అన్యాయంగా ఆడే విధానం ఉంటుంది. అలా ఆపుకోవాలంటే ఎవడు వెళ్ళడు కదా, ఇంక గేమ్ ముందుకెళ్ళి వెళ్తుంది. అందరూ అలా స్ట్రాటజీ ఫాలో చేస్తే ఓకే, బట్ ఈయన కొంచెం నెగిటివ్ వేలు ఆడతాడు, కష్టమే ఇలా అయితే. సో అలా ఎవరు వెళ్ళారు? విష్ణుప్రియ దూకేసింది, 25,000 వచ్చింది. సోనియా గారు పడిపోయారు, ఆమెకు దెబ్బలు తగిలే. తర్వాత సెట్ అయిపోయింది. తర్వాత ఏమైంది? తర్వాత ఇక్కడ నుంచి మొదలైందమ్మా యష్మి గౌడ టార్చరు. నిఖిల్ వెళ్ళి యష్మి గౌడకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, మరి అక్కడ బ్లాకేజ్ కాన్సెప్ట్ వద్దు, మనం క్లాన్ చీఫ్గా మనం మాట్లాడుకుందామని చాలా పద్ధతిగా చెప్పాడు. మనోడే రాలంగమామలా చెప్పలేదు. మనోడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అక్కడ మనందరం ఆర్టిస్టుల మొఖాలకు దెబ్బలు తగిలితే ఏంటంటే, నువ్వు సెంటిమెంట్ గేమ్లో సింపతి గేమ్లు ఆపు, నువ్వు ఆడవు, ఇంకోళ్ళు ఆడనివ్వు, మేము ఇలాగే ఆడతాం నిఖిల్ అని చెప్పి ఏవేవో మాట్లాడినది. అయినా నిఖిల్ ఏమనలేదు. ఆమె నిజంగా లూజ్ టంగ్లా ఉంది, రెచ్చిపోతుంది. అసలు ఒక పర్సన్ అంత కూల్గా ఆయన పాయింట్ చెప్పినోడు వినాలి. ఒకవేళ నచ్చలేదంటే కూల్గా నచ్చలేదని చెప్పాలి, కానీ అంత దారుణంగా అటుపక్కలకు ట్యాగ్ వేసేయడం నాకు చాలా వరస్ట్ అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. తర్వాత ఫిజికల్ వైలేషన్ గురించి ఆయిత్యం గారు, ఆయనకి తెలుగు అర్థం కాదు, ఆయన బుక్లో రూల్ చదివేసి ఇది ఫిజికల్ వైలేషన్ అంటారు. అది పృథ్వీ మణికంఠన ఆపింది ఫిజికల్ వైలేషన్ కాదు, అది డిఫెన్స్ స్కిల్స్ కూడా, డిఫెన్స్ టెక్నిక్ కూడా అనొచ్చు. బట్ అది ఆడే పద్ధతి అది కాదని నా ఫీలింగ్. ఫిజికల్ వైలేషన్ అంటే కొట్టించుకోవడం, అది కొట్టుకోవడం కాదు, డిఫెన్స్ చేశాడు అంతే. తెలుగు వస్తే కదా ఇవన్నీ అర్థమయ్యేది. అది ఇక్కడ విష్ణుప్రియ సీత విషయంలో విష్ణుప్రియది టూ వరస్ట్ అనిపించింది. విష్ణుప్రియ 9కి అది, బట్ ట్రిగ్గర్ చేసింది విష్ణుప్రియది. పాపం సీత అనిపించింది. ఏమంటుంది అంటే విష్ణుప్రియ సీతతో, నువ్వు ఆడింది నాకు అస్సలు నచ్చలేదు. పాపం ఆమె ఆడి గెలిచింది కదా అనుకున్నా నేను. ఏంటంట, మణికంఠ ఫిజికల్గా ఆడుతుంటే నువ్వు ఆ పాయింట్ తీసుకెళ్ళి నువ్వు ఆపలేదు గేమ్ని, సంచాలకు కంప్లైంట్ చేయలేదు, నువ్వు అలా ఎలా ఒప్పుకుంటావు, నువ్వు గ్రాంటెడ్గా తీసుకున్నాను. ఈ అమ్మ అది ఫిజికల్ ఏంది, అది మణికంఠ అది ఎవడైనా సరే ఆపుతాడు. ఫిజికల్ అంటే ఏంటి డెఫినేషన్ అర్థం కావట్లే. మణికంఠ కొట్టేసాడా, కాలుతో తన్నేసాడా?
అంత బాగా ఆడిన అమ్మాయిని ఎప్రిషియేట్ చేయగా మనం వీకింది ఏముండదు, ఎప్రిషియేట్ చేయకపోగా అలా అంటే పాపం సీత ఏడుచుకొని వెళ్ళిపోయింది. ఆమె బాధ నాకు అర్థమైంది. మీకేమనిపించింది చెప్పండి. అక్కడ నాకు అనవసరంగా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు అనిపించింది, ఎస్పెషల్లీ విష్ణుప్రియ. సీత విషయం పాపం సీత ఆడింది గెలిచింది, అయినా కూడా వీళ్ళ ఫూట్ మాట్లాడి నేను. నెక్స్ట్ 50,000 టాస్క్ రోప్ టాస్క్. అబ్బా ఇక్కడ కూడా దరిద్రంగా ఆడాడు ఎవడు, పృథ్వీ. ఆ రోప్ టాస్క్ ఏంటంటే రోప్ ఉంటుంది, ఇక్కడ ఎవరెవరు ఆడతారో చెప్తున్నానండి. 50,000 టాస్క్ నిఖిల్, అబ్బాయి, నబీలు, ఓకేనా. రోపు 3 సైడ్ల నుంచి 3 పట్టుకుంటారు. అక్కడ వాళ్ళ బాల్స్ అవి ఉంటాయి, వాళ్ళ పక్కన వాళ్ళ బాస్కెట్ ఉంటుంది. సో ఇది ఎంత స్ట్రెంత్తో సంబంధించింది. ఆ రోపుని హోల్డ్ చేసుకుంటూ ఒక్కొక్క బాల్ బాస్కెట్లో వేయాలి. ఈ టాస్క్లోని నీచాతి నీచంగా ఆడింది ఎవరంటే పృథ్వీ. ఈయన ఏంటి బాల్ దుబ్బేస్తాడు, బాల్ ఇసిరేస్తాడు, స్విమ్మింగ్ పూల్లోకి వేసేస్తాడు. చాలా ఒక గేమ్ని అడ్డంగా ఏంటంటారు, అడ్డదిడ్డంగా ఎలా ఆడాలో దానికి మనోడు బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నాడు. పోయి ఆపోజిట్ వేలో ఆడుతున్నాడు. చివరికి న్యాయమే గెలిచినట్టు మనోడు చెయ్యి జారిపోయింది, రోప్ మిగిలిపోయింది. ఫస్ట్ నబీల్ పోయాడు, తర్వాత వీళ్ళిద్దరు చాలా ఫైటింగ్స్లో అయ్యాయి, అంటే డిఫెన్సింగ్ మోడ్లోనే. బట్ మనోడు రోప్ నుంచి చెయ్యి వచ్చేస్తుంది, చెప్పాక న్యాయమే గెలుస్తుంది. అలా నిఖిల్ గెలిచాడు. సో 50,000 వచ్చింది నిఖిల్కి. నెక్స్ట్ 70,000 టాస్క్ స్పెల్లింగ్ టాస్క్. హైలైట్ అసలు ఎస్మి గౌడ. ఇంత అరాచకం చేసిన ఎస్మి గౌడ మామూలు రాయలేదు స్పెల్లింగ్లు. ఇప్పుడు ఆ స్పెల్లింగ్లు అన్నీ చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్తా, గవర్నమెంట్కి బాగా రాసింది స్పెల్లింగ్. ఎన్న లేదు అక్కకి, గవర్నమెంట్. సో ఇందులో మణికంఠ గెలిచాడు 70,000. సో ఇక్కడికి 120,000 వచ్చాయి నిఖిల్కి. ఇక్కడి నుంచి లీడింగ్ దూసుకుపోవడమే. తర్వాత ఏంటి, నైట్ అయితే వాళ్ళు వదిలేస్తారు దోశలేసి, వీళ్ళు వెళ్ళి నీట్గా తినేస్తారు. నాకు తెలుసు బిగ్ బాస్ వేస్తాడని చెప్పి. రాత్రి 2 గంటలకు బిగ్ బాస్ గట్టిగా వేస్తారన్నమాట. స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాడు, ఇంకోసారి కానీ ఇలా రిపీట్ అయితే మామూలుగా ఉండదు, బెల్ట్ తెగిపోద్ది అన్నట్టు. దెబ్బకి లోపలికి వెళ్ళిపోయి నాకు నచ్చింది ఏంటంటే మణికంఠ, నచ్చిందంటే కామెడీ. మణికంఠను నిఖిల్ అంటారు, వీళ్ళకి నామినేషన్ పాయింట్ దొరికిందిరా, నెక్స్ట్ వీక్ వేసేస్తారా, నీకే కదరా నాకు కూడా వేస్తారా. వాళ్ళు ఫుల్ మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఏ పాయింట్ లేకపోతేనే వాళ్ళు ఫ్లష్ నొక్కలేదు, వాళ్ళు షవర్ ఆపలేదు, ఈ గ్యాస్ సిమ్లో పెట్టారు అని చెప్పి పాయింట్లు వేసిన వాళ్ళు. కుక్కరు అక్క వేసింది కదా, కుక్కరు పప్పు ఉడకలేదని. వీళ్ళకి ఇలాంటి పాయింట్ దొరికితే ఊరుకుంటారా కంపల్సరీ. అందరూ ఈ ఒక్క పాయింట్ మీద ఒక్కొక్క ఓటు పడుతుంది వీళ్ళకి కన్ఫామ్, ఈజీ పాయింట్. నెక్స్ట్ మార్నింగ్ అయిపోయింది, ఏదో పాట వేసారు గుర్తు రావట్లేదు, పాలు ప్యాకెట్ తప్ప. ఇక్కడ మళ్ళీ యష్మి గౌడ అరాచకం చూసాను సార్. ఆ ఎక్స్ కంటెస్టెంట్ మళ్ళీ నాకు గుర్తొచ్చారు. ఆమె ఫ్యాన్స్ ఉంటే హట్ అవ్వకండి, కానీ ఈ అద్భుతమైన ఏమంటారు, ఈ హై బీపీ వోల్టేజ్ పర్ఫార్మెన్స్ నా వల్ల కాదు, నా చిన్న హృదయం తట్టుకోలేదు ఈ పర్ఫార్మెన్స్ని. ఇంత చేయమంటే ఇంత చేస్తారు. విష్ణుప్రియ ఏం చేస్తుందంటే పాలు లేవు, పాలు దొబ్బిసింది. మరి వాళ్ళు చికెన్ దొబ్బిలేదా ముందు, తప్పే ఉంది, అంతే కదా. తెలియకుండా దొబ్బేయడమే ఆట, తెలిసి షేరింగ్ చేయకూడదు. తెలియకుండా దొబ్బియొచ్చు కదా. ఆయన మొదలుపెట్టింది ఎవరు, యష్మియాలు. వాళ్ళు చికెన్ దొబ్బేశారు, వీళ్ళు పాలు దొబ్బేశారు. విష్ణుప్రియ ఎంత తింగరదంటే పాలు దొబ్బేసిందని వాళ్ళ విషయం అర్థమైపోయింది యష్మి గౌడకి. ఎంతసేపు యాత్ర ఎక్కువ కదా, ఎవడు ఏం దొబ్బేస్తున్నాడు ఏనని చెప్పి అర్థం చేసుకొని వీళ్ళు పాలు ప్యాకెట్ చేస్తే అడిగితే చెప్పింది నేనే అని. అలా ఇంకా మామూలు తింగరదానిలో అనిపించలేదు నాకు. చెప్తే ఇంకా అక్కకి దొరికింది, ఇంకా రెచ్చిపోయింది. అలా ఎలా చేస్తావు అంటే, విష్ణుప్రియ మరి మీరు కూడా చికెన్ తీసుకెళ్ళిపోయారంటే ఇంకా పాయింట్ దొరికింది కదా. నువ్వు చూసావా నేను చికెన్ తీయడం, నువ్వు ఎలా మాట్లాడుతావు అలాగంటే, సరే నేను బిగ్ బాస్ని అడుగుతానులే అని చెప్పి. విష్ణుప్రియకి డిఫెండింగ్ స్కిల్స్ అస్సలు లేదు. అబ్బే పాయింట్ సరిగ్గా అస్సలు పెట్టడం రావట్లే. తింగరకి ఇన్నోసెంట్గా ఆడుకొని వెళ్ళిపోతుంది తప్ప. ఇలా అయితే కష్టం. స్ట్రాంగ్ డిఫెన్సివ్ పాయింట్స్ పెట్టాలి, మంచిగా ఉండాలి కాన్ఫరంటేషన్. అంటే అక్కది తప్పైనా అంత రెచ్చిపోతుంది మాట. అసలు నువ్వు అలా ఎలా చేస్తావు, మాది ఎలా దొబ్బేస్తావు, దానికి తోడు మళ్ళీ వచ్చి నన్ను అడుగుతావా కావాలని చెప్పి, మళ్ళీ షేరింగ్ తీసుకొని చెప్పి అంటావా. బిగ్ బాస్ రాత్రి 2 గంటలకు అలా చెప్తే ఇవన్నీ కరెక్ట్ పాయింట్లే, కానీ అంత రెచ్చిపోవడం ఎందుకు, అంత బీపీ తెచ్చేసుకోవడం ఎందుకు. చెప్పే విధానంలో ఉండాలి కదా. ఫస్ట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి కదా, దొబ్బడం మొదలెట్టింది మీరే కదా. వాళ్ళు దొబ్బేశారు. వాళ్ళ దరిద్రం ఏంటంటే పాయింట్ ఒప్పించుకుంది, అది దరిద్రం. ఒప్పుకోకుండా గట్టిగా మాట్లాడితే అసలు అక్కకు బాగుందను, అక్క ఇన్ ద సెన్స్ గౌరవంతో చెప్తున్నా యష్మి గౌడ గారు. ఈ ఎంటైర్ రచ్చలో నాకు టూ మచ్ చేసింది అనిపించింది యష్మి గౌడ. మీకేమనిపించింది చెప్పండి. నెక్స్ట్ 1.5 lakh టాస్క్ మామూలు టాస్క్ కాదు. ఉదయం వీడియో చేశాను, బాబా బీభత్సమైన టాస్క్, అసలు చాలా అడ్వెంచరస్ టాస్క్. మీ ఇంట్లో మీ పిల్లలు అలాంటి టాస్కులు చేయకుండా చూసుకుంటే చాలా హానికరం. టాస్క్ ఏంటంటే పల్పి టాస్క్. ఉదయం చెప్పాను, గ్లాస్ ఉంటుంది, గ్లాస్లో పల్పి వేయాలి. ఎవడు వేసినప్పుడైతే ఆ నిండిపోతుందో ఆల్ అవుట్, మిగిలినోరికి షేర్. ఎలా ఉంది టాస్క్? బుర్రపాడు కదా, బుర్రపాడు నొప్పులు, ఏ నొప్పులు అంటే నొప్పులు. సో 150,000 టాస్క్.
ఓం ఆదిత్య ఓము అభయ్ నిఖిల్. ఆదిత్య ఓంకి గేమే అర్థం కాక ఫస్టే ఆవేశంగా పోసాడు గ్లాస్ అంతాను. అది మెల్లిమెల్లిగా పోతే ఇలా ఫుడ్ టాస్క్ అయినా సరే కొంచెం ఇంట్రెస్ట్ వద్దును. మనం ముందే పోసేస్తే ఇంక గేమ్ ఏముంటుంది, లైవ్లో నిమిషం 90 సెకండ్లు అయిపోయింది గేమ్. తర్వాత చిన్న డ్రాప్ ఏమో నిఖిల్ వేస్తాడు, చిన్న డ్రాప్ అబ్బాయి వేస్తాడు. తర్వాత ఈయనకి శివరంగి వచ్చేస్తుంది, చెయ్యి వేలు పెట్టి ఇలా అన్నాడు, చుక్క పడిపోయింది, ఫసక్ అవుట్, ఓం గారు అవుట్. సో అలాగా 75,000 నిఖిల్ గారికి చదివించారు, 75,000 అబ్బాయికి చదివించారు. ఇప్పుడు ఎంత లీడింగ్లోకి వెళ్ళిపోయారు నిఖిల్, 50, 70, 1,20,000, 75,000, 1,90,000 వెళ్ళిపోయారు. నెక్స్ట్ టాస్క్ ఏమో 50,000 టాస్క్. ఇది అంతే, వ్యాక్స్ టాస్క్ అండి, వ్యాక్స్ తీయడం. తర్వాత అనుకున్నాను వ్యాక్స్ తర్వాత పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ డై ఇలాంటి టాస్క్లు ఇస్తారేమో అని. బై గాడ్స్ గ్రేస్ ఆఖరి టాస్క్, ఆఖరి అంటే ఈ రోజు ఆఖరి టాస్క్ కొంచెం మంచిది ఇచ్చారు, వ్యాక్స్ తీయడం. అది ఎవరికి, నిఖిల్, నబీలు, పృథ్వీ. ఇది పెద్ద పని చేయలేదు, నబీల్ గెలిచాడు. నబీల్ ఎక్కువ అంటే చిన్న డిఫరెన్స్ ఇక్కడ కూడా, నిఖిల్ లేకపోతే అక్కడ ఇది టాస్క్ కూడా అలా విన్ అవుతారు. లాస్ట్ టాస్క్ అబ్బా ఇదే హైలైట్ టాస్క్, 1 lakh రూపీస్ టాస్క్, సాక్స్ టాస్క్. ఇందులో దరిద్రం ఏంటంటే ఇందులో ఎవడైతే సంచాలకంగా చేస్తారో వాడికి చాలా కష్టం. ఎందుకంటే ఈ టాస్క్ ప్రతి క్లాన్లో 2 ఆడాలి. ఒక లైన్ ఇచ్చారు, ఒక స్క్వేర్ బాక్స్, ఒక రెక్టాంగిల్ బాక్స్లో, ఆ బాక్స్లోనే ఉండాలి, బాక్స్ బయటికి వెళ్ళకూడదు. సో ఆమెకు అన్ని పర్స్పెక్టివ్స్లో, అన్ని వ్యూస్లో కనపడడం ఇంపాసిబుల్. ఆమె ఒక పని చేయాల్సింది, జస్ట్ నాకు ర్యాండమ్ థాట్, ఆమె ఒకళ్ళ ఇద్దరిని అసిస్టెంట్లు పెట్టుకొని ఒకళ్ళ లెఫ్ట్ సైడ్ ఒకళ్ళ రైట్ సైడ్ పెట్టి లైన్లు దాటారా, ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు లేదా ఆమెకి గైడ్ చేయమన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈమె డెసిషన్ ఫైనల్ అని. బట్ ఆమె చేయలేదు, ఫస్ట్ మీకు మిస్టేక్ అది అనిపించింది. తర్వాత ఫ్రీక్వెంట్గా స్టెప్ బై స్టెప్ రూల్స్ మార్చుకొచ్చింది. ఆమె ముందే ఓన్లీ కాలుతోనే ఆడాలన్నప్పుడు బిగ్ బాస్ చేత్తో సాక్స్ తీయకూడదు మేడం. టాస్క్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, సాక్స్లు పెడతారు అక్కడ, 6 సాక్స్లు వేసుకుంటారు కదా, ఆ సాక్స్లు వాళ్ళు చివరికి వచ్చేసరికి ఎవరిదైతే సాక్స్ ఉంటుందో వాళ్ళు విన్ను. అంటే సాక్స్లు తీసేయాలి బయటికి, బట్ చేత్తో తీయకూడదు అంటే కాలుతో తీయాలి. ఒకటి కాలుతో తీయాలి, ఒకటి లైన్ దాటిస్తున్నా అవుట్. సో ఈ మరి రూల్స్ ఎలా పెట్టాల్సిందంటే కాలుతో తీయాలి అన్నప్పుడు వీళ్ళు మళ్ళీ చెయ్యిలు, షోల్డర్స్ ఇవన్నీ వాడతారు కాబట్టి, బుర్ర ఇవన్నీ వాడతారు కాబట్టి మీరు అవేం వాడద్దు, చెయ్యిలు వెనక్కి పెట్టేసి ఓన్లీ కాలుతోనే ఆడండి అండ్ లైన్ దాటితే అవుట్ అని ఫస్టే పెట్టాల్సింది. ఈమె చాలా లేటుగా పెట్టింది, ఆ లేట్లో చాలామంది ఎగిరిపోయారు. బట్ ఇక్కడ నాకు కొంచెం కాంట్రవర్షియల్గా ఏమనిపించిందంటే ఇక్కడ కూడా ఎవరు ఈయన పేరేంటి మర్చిపోయాను, పృథ్వీ అన్ని ఇక్కడ పృథ్వీ కూడా తొండాట, ఇక్కడ కూడా తోసేసుకోవడాలు, కాలు పట్టించుకోవడాలు, చెయ్యిలు పట్టించుకోవడాలు. సో ఫస్ట్ చేత్తోని కాలు పట్టుకోవద్దని చెప్పినా కూడా పృథ్వీ పట్టుకుంటాడు, తర్వాత నిఖిల్ పట్టుకుంటాడు. సో పృథ్వీ అవుట్ అంటే ఫస్ట్ వెళ్ళడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఇంకా దానికంటే ముందు మణికంఠ వెళ్ళిపోతాడు. ఇక్కడ విష్ణుప్రియ చెప్తాం. విష్ణుప్రియ అది ఏమైందంటే యాక్చువల్గా విష్ణుప్రియ అబ్బాయిదే అవుతుంది, అబ్బాయి వల్ల విష్ణుప్రియ లైన్ దాటి పడిపోయింది అని చెప్పి అనుకుంటారు. నాకు అబ్బాయి సీరియస్ అయ్యి నేను కానీ తోస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నాడు. నేను ఇప్పటికీ 5 సార్లు ముందుకి వెనక్కి చూశాను. అబ్బాయి ఏమంటాడంటే నా బుర్ర టచ్ అవ్వలేదు, నేను అసలు తొయ్యలేదు అంటాడు. బుర్ర టచ్ అయింది, బట్ ఆయన ఇంటెన్షనల్గా తొయ్యలేదు, అదొక రిఫ్లెక్షన్ అంతే. రిఫ్లెక్షనా ఏదో అంటారు. జస్ట్ ఇలా అన్నప్పుడు ఆమె బ్యాలెన్స్ తట్టుకోలేక కాయలేక వెనక పడిపోయింది పాపం, అంతే తప్ప ఆయన తొయ్యలేదు. బట్ బుర్ర అయితే తగిలింది, బట్ ఇంటెన్షనల్ అయితే కాదు. అలా ఆమె అవుట్. అలా 1 by 1 వెళ్ళిపోయి తర్వాత నబీలు, లాస్ట్ 3 నబీల్, నిఖిల్, ఇంకెవరు నబీల్, అబ్బాయి, వీళ్ళు 3 మిగిలేరు. అప్పుడు ఏం చెప్పారంటే ఒక సాక్స్ తీసి ఒక సాక్స్తోనే ఉంచమన్నారు అనమాట, ఒక సాక్స్తోనే ఆ గేమ్ ఆడమన్నారు. ఇక్కడ నబీల్ విషయంకి వచ్చేసరికి ఆమె మళ్ళీ కొత్త రూల్ ఏం పెట్టిందంటే ఆ సాక్స్ అందరికీ సగం వచ్చింది. సో ఈజీ కాబట్టి ఏమందంటే అది హైడ్ చేయొద్దు, దాయొద్దు, వెనక్కి లాక్కోవద్దు, అంటే మళ్ళీ సాక్స్ పెట్టుకోవద్దు, పైకి లాగొద్దు అని చెప్పి అక్కడ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనోడు ఇలా బై మిస్టేకే అన్ఇంటెన్షనల్గా వెళ్ళిందని నాకు అనిపించింది. ఇప్పుడు 2-3 సార్లు వెళ్ళినా, బట్ ఆమె వెంటనే తీసింది. దానికి నబీల్ చాలా హర్ట్ అయ్యాడు. మరి ఇది కరెక్టా రాంగ్ అంటే ఇదంతా సంచాలక మీదే ఉంటుంది. ఈ గేమ్కి సంచాలక ఎవడు ఉంటాడో ఆడికి దరిద్రం, ప్రేరణకు దరిద్రమైంది అంతే. ఇది ఇంకా ఎన్ని కోణాల్లో నేను చూడొచ్చు, ఎందుకంటే ఆమెమో ఇంకో 2 అసిస్టెంట్లు పెట్టుంటే ఈజీ అవుదును. నబీల్ విషయంలో పాపం ఆ అబ్బాయి కావాలని చేయలేదనిపించింది, అయినా కూడా పంపించింది. చివరికి మిగిలింది అభయ్ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరూ చాలా కష్టపడి ఆడారు. లాస్ట్లో చిన్న ఏమంటారు కాలుకి దెబ్బ కూడా తగిలింది నిఖిల్కి, స్ప్రేలు గీలని కొట్టారు, తర్వాత బజర్ మోగింది. చివరికి ఇద్దరు మిగిలినగా టై అని ఇచ్చారు. సో ఈ 1,00,000లో 50,000 ఇచ్చారు. సో ఓవరాల్గా నిఖిల్ క్లాన్కి 2.45 lakhs ఉంది, హయ్యెస్ట్లో ఉన్నారు వీళ్ళు ఇప్పటికి. నాకు తెలిసి ఇంకా గేమ్ అవ్వలేదు అనుకుంటా, రేపు కూడా టాస్క్లు పెడతారనుకుంటా. నాకేమనిపించిందంటే ఇంత చిన్న క్లాన్ అయినా, వీక్ ప్లేయర్ అంటే ఫిజికల్గా అంత పెద్ద ప్లేయర్ లేకపోయినా
న్యాయంగా జెన్యూన్గా ఆడి వీళ్ళు విన్ అయ్యారనిపించింది. నిఖిల్ గత 4 రోజులుగా అంత డిప్రెషన్లో ఉండి, అంత అవుట్ ఫోకస్లో ఉండి, అంత ఎమోషనల్గా లోలో ఉండి, గేమ్ని అర్థం చేసుకోకుండా ఉండి, నామినేషన్ పాయింటే లేకుండా ఉండి, మనిషి ఈరోజు అంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం చాలా చాలా నిఖిల్కి ప్లస్ పాయింట్. ఆయన ఓటింగ్ ప్లస్ పాయింట్, ఆయన గేమ్ ముందుకు వెళ్ళడానికి కూడా చాలా ప్లస్ పాయింట్. అట్ ద సేమ్ టైం మణికంఠ కూడా చాలా బాగా ఆడాడు, బాగా పాజిటివ్గా ఉన్నాడు. ఇద్దరు బాగా కాంప్లిమెంట్ చేసుకొని ముందుకెళ్ళారు. వెరీ గుడ్ అనిపించింది. ఈరోజు నాకు నచ్చలేని ఎవరి అంటే యష్మి గౌడ టార్చరు, పృథ్వీ ఆ వరస్ట్ గేమ్, ఆ వరస్ట్ అగ్రెషన్ అస్సలు నచ్చలేదు. అండ్ విష్ణుప్రియ సీత విషయంలో విష్ణుప్రియది అస్సలు నచ్చలేదు, సీతది పాపం అనిపించింది. అండ్ ప్రేరణ విషయంలో ఆమె ముందే కరెక్ట్గా రూల్స్ సెట్ చేసి ఒక 2 అసిస్టెంట్లు పెట్టుకుంటే బాగుంది అనిపించింది. నబీల్ విషయంలో కొంచెం అన్ఫేర్ అనిపించింది. విష్ణుప్రియ విషయంలో విష్ణుప్రియ అది దరిద్రం తప్ప ఇంకేం చేయలో. సో ఓవరాల్గా అయితే నాకు ఎలా అనిపించింది, మీకేమనిపించిందో ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ అన్సీన్ లైవ్ 24/7 ఉంటుంది కదా, మిడ్నైట్ అంతా అయిన తర్వాత అవన్నీ చూసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. అంతవరకు ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.